ఏపీ బీజేపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి హైకమాండ్ లిస్టు దాదాపు ఫైనల్ చేసినట్టుగా సమాచారం. రాజమండ్రి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అరకు పార్లమెంట్ టికెట్ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఒంగోలు లేదా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తిరుపతి నుంచి గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వరప్రసాద్ తాజాగా వైసీపీ నుంచి బీజేపీ గూటికి చేరారు. అసెంబ్లీ స్థానాల్లోనూ పలువురు సీనియర్స్ రేసులో ఉన్నారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి సత్యకుమార్, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ బరిలో ఉంటారని టాక్ నడుస్తోంది. ఇక రైల్వే కోడూరు, కైకలూరు, అనపర్తి, ఎచ్చెర్ల, అనంతపురం సిటీ, చిత్తూరు జిల్లాలోని ఒక్క అసెంబ్లీ స్థానంలో కమలం పార్టీ పోటీ చేస్తుందని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, బీజేపీ అభ్యర్థుల జాబితా ఈ సాయంత్రానికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో చూసుకుంటే కనుక కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే విజయనగరం స్థానం మొదటి నుంచి కూడా బీజేపీ అనుకున్నారు, కానీ ఆఖరి నిమిషంలో వారు చేంజ్ కోరుతున్నారు. అయితే బీజేపీ వారు మాత్రం ఒంగోలు లేదా రాజంపేట స్థానాల్లో ఏదో ఒక స్థానం కావాలి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోసం అని చెప్పి వారు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే అరకు పార్లమెంట్ స్థానం కొత్తపల్లి గీత ఉన్నారు, అనకాపల్లి సీఎం రమేష్ ఉన్నారు, రాజమండ్రి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. అయితే ఏదైతే నరసాపురం స్థానాన్ని ఆ పార్టీ శ్రీనివాస్ వర్మ అనే అభ్యర్థి పేరు తెరపైకి వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్థానం కోసం త్రిబుల్ రఘురామకృష్ణరాజు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరు అభ్యర్థి అవుతారనేది కొంత తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా అనూహ్యంగా ఆఖరి నిమిషంలో వరప్రసాద్ గూడూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆయన బీజేపీలో ఈ ఉదయమే జాయిన్ అయ్యారు, ఆయన అభ్యర్థి అవబోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వరప్రసాద్ 2014లో కూడా వైసీపీ నుంచి తిరుపతి పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 6 ఈక్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా ఒంగోలు, రాజంపేటను ఇంతవరకు ఏదైతే పెండింగ్ పెట్టింది, ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఏ స్థానం కేటాయిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. ఒంగోలా లేదా రాజంపేట అనేది. ఇంకా అసెంబ్లీ విషయానికి వస్తే కనుక చాలా కొత్త పేర్లు వస్తున్నాయి. ఎందుకంటే పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయన పేరు అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ధర్మవరం నుంచి కూడా పార్టీ కీలక నేత రంగంలో దిగబోతున్నారు. ఏదైతే ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక విశాఖ ఉత్తరం నుంచి ఏదైతే పార్టీ సీనియర్ నేత అక్కడ రంగంలో దిగబోతున్నారు. అదేవిధంగా ఎచ్చెర్లలో కూడా ఒక సీనియర్ నేత ఉంటారని చెప్తున్నారు. కైకలూరులో కూడా ఏదైతే కామినేని శ్రీనివాస్ ఎందుకంటే ఆయన ఏజ్ ని బట్టి చూడాల్సి ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన 76 ఇయర్స్ వచ్చినాయి. ఏదైతే సంఘ నిబంధనల ప్రకారం 75 ఇయర్స్ లోపు ఉన్నవారికి మాత్రమే టికెట్ ఇవ్వాలనే రూల్స్ అయితే బీజేపీ ఫాలో అవుతున్నట్టు చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా తేలాల్సి ఉంది. అనపర్తి స్థానం, ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. అనపర్తి స్థానం అక్కడ రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఆ స్థానాన్ని మార్చాలని ఒక ప్రతిపాదన తెస్తున్నప్పటికీ కూడా సాధ్యం కాదని టీడీపీ చెప్తుంది. అనపర్తి నుంచి కూడా పార్టీ సోమవీర్రాజు ఉంటారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా సాయంత్రానికి బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఒక క్లారిటీ వస్తుంది. 10 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా 1-2 చోట్ల ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైతే ఆఖరి నిమిషంలో అనంతపురాన్ని, రైల్వే కోడూరును కూడా కోరుతుంది. కొన్ని చేంజెస్ ని బట్టి ఇవన్నీ కూడా సాయంత్రానికి సెట్ అవుతాయి. సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా బీజేపీ విడుదల చేయబోతుందని ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం అయితే జరుగుతోంది. రైట్, థాంక్యూ రవిచంద్.